సమయానికి ఇక్కడ టైటానిక్ షిప్ లేదు కానీ ఉండింటే షిప్ మీద నేను నా దేవత నిలబడి 2 చేతుల బార్లా సాపి గట్టిగా అరిచినట్టు కలగని ఉంటా. ఛాన్స్ లేదు కాబట్టి పాటతో సరిపెట్టుకున్నా. అయినా ఈ డూమ్సే మనకు తాజ్మహల్. ఏదో ఒకరోజు నా దేవతకి ఈయన్నే ఐ లవ్ యూ చెప్పాలా. అసలు ఎంత టెన్షన్ పడ్డాను నేను. ఈ ఆడ నిశ్చితార్థం జరిగిపోతుందో అని, ఈ ఆడ నా దేవత నా కాకుండా పోతుందో అని గుండెలు జారిపోయినాయా. ఒకవేళ అట్లా జరిగి పెళ్లి దాకా వచ్చి ఉంటే చూస్తూ ఊరుకొని ఉంటానా? లేవ తీసుకుపోయానా పెళ్లి చేసుకోనా? మనకి యాన్నో సుడి ఉండదే. అందుకే ఈ నిశ్చితార్థం తప్పిపోయింది. అయినా నా దేవత నన్ను మనసులో పెట్టుకుని వాడికెందుకు తల దించుతా ఉండదే? ఆర్య సినిమాలో హీరోయిన్ కన్ఫ్యూజ్ అయినట్టు అవుతా ఉండదే. ఒకవేళ అటు కాకపోయినా నా దేవత గౌతమ్ చేసుకునేదే నేను ఒప్పుకోను. నేను ఒప్పుకునేది ఏందే? గౌతమే ఒప్పుకోలేదు కదా. రోహిణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి దేవుడు మాల వేసి ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టి తప్పించుకున్నాడు. ఇన్నాళ్ళు ఆలోచించుకోకుండా అనుమానంతో గౌతమ్ని నా శత్రువు అనుకున్నాను. గౌతమ్ వల్ల నాకు లాభమే కానీ నష్టం లేదు కదా. అప్పుడు నేనెందుకు గౌతమ్ని శత్రువు అనుకు దూరంగా ఉండాలా? గౌతమ్కి రోహిణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి మనం గౌతమ్ సపోర్ట్ చేసి ఈ పెళ్లిని కాస్త చెడగొట్టడానికి ఏం చేయాలో అన్నీ చేయాలా. ఏదో ఒక టైంలో మెల్లగా గౌతమ్తోనే మన లవ్ గురించి చెప్పినాం అనుకో, వాడే దగ్గరుండి వాడి చేతిని తాళి తీసి మన చేతికిచ్చి రోహిణి మెల్ల కట్టమంటాడు. అది మనకి ఇంకా అడ్వాంటేజ్ కదా. అవును అవును, ఆలోచిస్తా ఉంటే ఐడియాలు కుప్పలు తుప్పలుగా వచ్చేస్తున్నాయా. మన బుర్ర ఉపయోగిస్తా ఉంటే రోహిణి నాదే, ఈ అడవి నాదే, ఈ ఆస్తి నాదే. సూపర్, ఇదే కరెక్ట్ రూట్. ఈ రూట్లోనే పోతా ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా రోహిణికి ముగుడైపోవచ్చు.